హలో డియర్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పురాణ్ ఇన్స్పైర్ టుడే ఛానల్కి స్వాగతం. నేను మీ రోహిత్. ఒక బాధాకరమైన విషయం తోటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు. ఈ వీడియోని పూర్తిదాకా చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ నాకు కామెంట్ చేయండి. జరిగిన సందర్భం ఏంటంటే, కాకినాడలో చంద్రకిషోర్ అని ఓఎన్జీసీ ఎంప్లాయ్ ఒక అతను రీసెంట్గా ఎల్కేజీ యూకేజీ చదివే వాళ్ళ పిల్లల్ని చంపేశారు. ఈ టాపిక్ మీద మాట్లాడదామని అనుకుంటున్నాను. ఇది చెప్పాలి అనే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పి తర్వాత కంటిన్యూ చేస్తాను. ఇది ప్రతి తల్లిదండ్రులకి పిల్లలకి వర్తిస్తుంది కాబట్టి కొంచెం శ్రద్ధగా విని మీ యొక్క ప్రేమని, పిల్లల మీద ఉన్న ప్రేమని కామెంట్ రూపంలో చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ కథ మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియని వాళ్ళు వినండి. తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి విని నాకు మీ ఫీడ్బ్యాక్ కూడా కావాలి. థామస్ అల్వా ఎడిసన్, ఇతని గురించి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇతను చిన్నప్పుడు ఒక స్కూల్కి వెళ్తూ ఉంటే ఒకరోజు వాళ్ళ టీచరు థామస్కి, బాబు ఈ లెటర్ మీ అమ్మగారికి ఒకసారి ఇవ్వు అని చెప్పేసి చెప్పింది. అంటే సరే మేడం అని చెప్పేసి టీచర్తో చెప్పి థామస్ వచ్చేసి ఆ లెటర్ తీసుకొని వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. ఆ లెటర్ వాళ్ళ అమ్మకి ఇచ్చి, అమ్మ టీచరు ఈ లెటర్ నీకు ఇమ్మనింది అని చెప్పి చెప్తాడు. సరే ఏముంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ లెటర్ తీసి ఓపెన్ చేసి చదువుతుంది. చదివి వాళ్ళ అమ్మకి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఏమైందమ్మా, ఏంది అని చెప్పేసి థామస్ అడుగుతాడు. అడిగితే ఏం లేదు నాన్న, నీ గురించి మీ టీచరు గొప్పగా చెప్పేసరికి నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి అని. ఏమనిందమ్మా, ఏంటి నా గురించి మా టీచరు అని చెప్పేసి వాళ్ళ అమ్మని అడుగుతాడు. అడిగితే వాళ్ళ అమ్మ అంటది ఇలా, నీ కొడుకు చాలా తెలివికల్లడమ్మా, మీ కొడుక్కి చెప్పేంత తెలివితేటలు మా టీచర్లకి ఇంకా రాలేదు. మీ వాడు చదువుకోకపోయినా ప్రాబ్లం లేదు, మంచి ఇంటెలిజెంట్ అవుతాడు. ఇంట్లో ఉండే మీరు బాబుని చదివిస్తే చాలు, చదువుకోగలడు, గొప్పవాడు అవుతాడు అని చెప్పి రాసిందమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మ థామస్ అల్వా ఎడిసన్కి చెప్పుద్ది. వాళ్ళ అమ్మ మాట అనేసరికి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా తను ఆడుకోవడానికి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి పెరిగి పెద్దోడు అవుతాడు. వాళ్ళ అమ్మతోటి ఉంటాడు. వాళ్ళ అమ్మ దగ్గరే వాళ్ళ అమ్మ చదువు చెప్తా ఉంటుంది, చదువుకుంటాడు. అలా 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 పెరిగి పెద్దోడు అవుతాడు. 1093లో తను ఒక బల్బుని ఇన్వెంట్ చేస్తాడు. దాని మీద పేటెంట్స్ తీసుకుంటారు. అలా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొన్ని బిజినెస్ పెట్టుకుంటాడు. అలా పెరిగి పెద్దోడైన తర్వాత సరే కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు కాలం చేస్తారు. కాలం చేసినప్పుడు ఒకానొక సందర్భంలో ఇల్లు క్లీన్ చేసే టైంలో తనకి వాళ్ళ టీచర్ రాసిన లెటర్ కనిపిస్తుంది. లెటర్ చూస్తాడు. లెటర్ చూసి అరే ఇది మా టీచర్ రాసింది కదా అని చెప్పేసి దాంట్లో ఏముందని ఓపెన్ చేసి చూస్తాడు. దాంట్లో టీచర్ రాసుద్ది, మీ వాడు ఒక తెలివి తక్కువ ముద్దమ్మ, అలాంటి వాడికి మేము చదువు ఎంత చెప్పినా ఎక్కట్లేదు, మేము వాడికి చదువు చెప్పలేము, వాడిని ఇంట్లోనే పెట్టుకొని మీరు చదువు చెప్పుకుంటారో ఏం చేసుకుంటారో మీరే చేసుకోండి అని చెప్పేసి ఆ లెటర్లో రాస్తారు. ఆ లెటర్ చదివిన తర్వాత అతనికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పిల్లల టాలెంట్ని చిన్న వయసులో మనం ఏమీ గెస్ చేయలేమండి. ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లల్ని ఆ చంద్రకిషోర్ బకెట్లో కాళ్ళు కట్టేసి బకెట్లో ముంచి చంపేశారు. ఆ వయసులో అతనికి ఏం తెలిసింది పిల్లల యొక్క టాలెంట్ ఏందనేది నాకు అర్థం కాలేదు. ఎంత బాధపడి ఉంటారు ఆ టైంలో వాళ్ళ అమ్మని తలుచుకొని. పిల్లలకి బకెట్లో ముంచేటప్పుడు నానా కాపాడు, అమ్మ కాపాడు అని ఏడుస్తూ ఉంటారు. ఆ అరుపులకు కూడా నీళ్లు లోపలికి వెళ్తే అనే విషయం కూడా తెలియని పిల్లలు ఎంత కర్కాశకంగా ఇది చేశాడు అనేది నాకు తెలియట్లేదు. తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళకి మీరే ప్రపంచం. మీరు ఎలా ఉంటే వాళ్ళు అలా పెరుగుతూ ఉంటారు. పిల్లలు ఏది చేసినా అది తల్లిదండ్రులదే. పిల్లలు తప్పు చేసినా తల్లిదండ్రులదే, రైట్ చేసినా అది తల్లిదండ్రులదే. కాబట్టి దయచేసి పిల్లలకి ఎంకరేజ్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందంటే నాకు కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ పిల్లల గురించి అట్లీస్ట్ ఒక్క చిన్న వర్డ్ అయినా, నాకు నా కొడుకు ఇంత గొప్పోడు, నా కూతురు ఇంత గొప్పది అని ఒక చిన్న కామెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ పేరు, మీ పాప పేరు ఆర్ బాబు పేరు రాసి నా కొడుకు ఇంత గొప్పోడు అని ఒక చిన్న కామెంట్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.